ఏపీలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తామన్నారు సీఎం చంద్రబాబు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు మంత్రి నారా లోకేష్. ఏపీ అభివృద్ధికి అండగా ఉండాలని కేంద్ర మంత్రులను కోరినట్టు తెలిపారు. ఈసారి జగన్ 2.0ను చూడబోతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. తొలి విడతలో జనం కోసం తాపత్రయపడ్డారని చెప్పారు. ఇకపై వైసీపీ కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానన్నారు జగన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఉగాది రోజున పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్నర్షిప్ కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తామన్నారు సీఎం చంద్రబాబు. పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలతో పాటు ఉన్నత స్థాయిలోని ఎంతో మంది దీని ద్వారా పేదలకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. వారందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి P4 అమలు చేస్తామన్నారు. విధి విధానాలపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. ఏపీలో ఐటీ అభివృద్ధికి అండగా ఉండాలని కేంద్ర మంత్రులను కోరినట్టు తెలిపారు మంత్రి నారా లోకేష్. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు లోకేష్. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కేంద్ర మంత్రులకు వివరించినట్టు తెలిపారు. విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయడంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు త్వరగా ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే మాటకు కట్టుబడి ఉన్నామన్నారు లోకేష్. I specifically discussed issues regarding my ministry, especially education, IT, electronics, also regarding NCC and investments in the state of Andhra Pradesh, because I am also the chair of the cabinet subcommittee to create 20 lakh jobs, and that is one of the first promises that we have made as the government before forming the government as NDA. ఈసారి జగన్ 2.0ను చూడబోతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానన్నారు. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయపడ్డానన్నారు. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానన్నారు. సీఎం చంద్రబాబు వైసీపీ కార్యకర్తలను పెడుతున్న కష్టాలు, బాధలను చూశారని చెప్పారు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తామన్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో విజయవాడ నగరపాలక సంస్థ వైసీపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు జగన్. జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయిండొచ్చేమో. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగులపై చర్యలు చేపట్టింది టీటీడీ పాలక మండలి. టీటీడీలో ఉన్న అన్యమత ఉద్యోగులను బదిలీ చేయడం లేదా VRS ఇచ్చి బయటకు పంపాలని నిర్ణయించింది. టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాలతో టీటీడీ ఉద్యోగులుగా ఉంటూ హిందూ మతేతర సాంప్రదాయాలను అనుసరిస్తున్న 18 మంది ఉద్యోగులను గుర్తించారు అధికారులు. ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 23న ఏపీ ప్రభుత్వం తరఫున భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు.